ఆల్మొగల నడుమ లొల్లులు పంచాదులు అవుతుంటాయి. అట్లా అయితేనే కదా వాళ్ళ ఆలుమొగలు అనేది. అంతేనా కాదా? అయినా యాష్టకొచ్చేదాకా లొల్లు పెట్టుకోవాలి. ఆటెనక ముత్తని మంచినీళ్ళు తాగి మళ్ళీ కలిసిమెలిసి ఉండాలి. సరే, ఇప్పుడు ఏంటంటే పెనిమిటి మీద కోపంతో ఒక ఇంట ఆమె పుట్టింటికి పోయిందోళ్ళ. పాపం ఆమెకు ఎంత తక్లీఫ్ అనిపిస్తే గట్ల పోతుంది చెప్పు కదా. మరి అటెన్కి ఏమైందో మీరే చూడుర్రి. ఏమైంది? పెరిమిటి టవర్ ఎక్కవలసి వచ్చింది. దునికి చస్తాడా? ఎందుకయ్యా అంటే ఇంటి ఆమె కాపురానికి రావాలన్నట. మన పక్క రాష్ట్రం ఆంధ్రాల కర్నూలు జిల్లా ఉన్నది కదా, ఆడ అదోని అనే ఊర్లనుల్లా ఈయన ఇంటి ఆమెను విడిచిపెట్టి పుట్టింటికి పోయిందని పెనిమిటికి ఇట్లా అలిగి రేడియో టవర్ ఎక్కిండు. ఆగో ఎంత ఎత్తుకున్నదో చూడు. వామో దైనవంతుడే, గంత పెద్ద టవర్ ఎక్కిండంటే. అయితే ఆలుమగలకు దినాం డోలులు పంచాయతీలు అయితేనే ఉంటాయోలా. ఇక ఈయనతోని నెగులించుకున్నాడు ఇంటి ఆమెతోని గాలి ఇడిచిపెట్టి తల్లిగారింటికి పోయింది. ఇక అటెంక ఈయనకు భార్య విలువ తెలిసి వచ్చినట్టున్నది. ఆమెను బతనాడుకున్నాడు, కానీ ఆమె రాలే. ఈ మెంటలోడు మళ్ళా సతాయిస్తాడు అనుకుంటా తల్లిగారింట్లోనే ఉన్నదట. ఇక ఈయనకు వశంగాలే. భార్య లేని ఇంట్లో బతికి వేస్ట్ అనుకున్నాడు. ఇగో గిట్లా రేడియో టవర్ ఎక్కి నా ఇంటి ఆమెను కాపురానికి పంపియుర్రి లేకుంటే దునికి సత్తా అని మాకు పట్టిండు. అటెంక పోలీసులు వచ్చిర్రు, బతులాడుకున్నారు, ఫోన్లో మాట్లాడి సంజాయించారు. ఇక లాస్ట్కు ఎట్లనో గట్లా మనసు మార్చుకొని కిందికి దిగిండు. అగో కాదు, ఈ ఇంటి ఆమె మీద గింత పాయడం ఉన్నాడు. మరి ఆమెను ఎందుకు గంతగనం సతాయించాలి? ఆ ముత్తగానే పోతుందా పెనిమిటి నిడిచిపెట్టి? ఎంత గోస ఊచుకుంటే ఆమె గట్ల పోవాలి. ఇప్పుడేమో కాపురానికి రావాలి అని టవర్ లేకిండు. ఏం బ్లాక్ మెయిలింగ్లో ఏమో. ఇక మంచిగా చూసుకో మరి ఇంటి ఆమెను, ఆమె మళ్ళీ వస్తుంది కానీ.